హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ నేను మా టెర్రస్లోకి ఎంటర్ అయ్యానండి. మిద్దె తోటలో చక్కగా నేను ఈ మధ్య చిన్న చిన్న కుండీలలో పాలాకు, ముల్లంగి, పచ్చిమిర్చి, మెంతాకు ఇలాంటివన్నీ వేసుకున్నానని మీకు చెప్పాను కదా. సో అవన్నీ కూడా ఇప్పుడు మొలకెత్తాయి, బాగా పెరిగాయండి. ఇంతలో వర్షం వచ్చింది. ఒక్క రోజంతా బాగా వర్షం కురిసేసరికి తొట్టెలంతా కూడా నీళ్లతో నిండిపోయాయండి. చాలా బాధేసింది, ఎందుకంటే ఆకులన్నీ కూడా కొన్ని ఎల్లోగా అయిపోయాయన్నమాట. సో చకచకా టెర్రస్ పైకి వెళ్ళి బాగున్న పాలాకు, మెంతాకునంతా కూడా గిల్లుకొని కిందకు వచ్చేసానండి. చక్కగా ఉన్నాయి కదా, చూస్తుంటే అందంగా ఉన్నాయండి. నిజంగా మనం పెంచుకున్న ఏ వెజిటబుల్ అయినా, ఫ్రూట్స్ అయినా, ఫ్లవర్స్ అయినా మనకెంత ఆనందాన్ని ఇస్తాయంటే అది మాటల్లో చెప్పలేం. ఆ సాటిస్ఫాక్షనే వేరే కదా. సో ఈ పాలాకంతా గిల్లుకొని కిందకు వచ్చాను. అలాగే కింద పెరట్లో ఉన్న మెంతాకును కూడా గిల్లి శుభ్రంగా వాష్ చేసి ఆ తర్వాత ఈ రెండింటిని వేసి పప్పు చేయదలుచుకున్నానండి. ఆ వీడియో మీకు డీటెయిల్డ్గా చూపించిపోతున్నాను. దయచేసి ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మెంతాకు కూడా ఎంత బాగా వచ్చిందో. మెంతాకులన్నీ చక్కగా సపరేట్ చేసేసుకుంటున్నానండి. ఇదిగో సపరేట్ చేసిన పాలాకు, మెంతాకు ఈ రెండింటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. చక్కగా రెండు ఆకుల్ని కడిగేసుకున్నానండి. తర్వాత కొద్దిగా కందిపప్పు, కొద్దిగా పెసరపప్పు కూడా తీసుకున్నాను. రెండింటిని శుభ్రంగా వాష్ చేసి నీళ్ళంతా డ్రైన్ చేసి పెట్టేసుకున్నాను. ఇక దీనికి కావాల్సిన వస్తువులు రెడీ చేసుకున్నానండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటా, చింతపండు. తర్వాత కుక్కర్ తీసుకున్నాను. ఈ రెండు పప్పుల్ని అందులో మిక్స్ చేసుకుంటున్నాను. అంటే 1:2 రేషియో అనుకోండి. 1 కప్పు కందిపప్పు అయితే 1/2 కప్పు పెసరపప్పు ఇలా తీసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి, 2 టమోటా ముక్కలు, కొద్దిగా చింతపండు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయ, 2 టమోటా ముక్కలు తర్వాత పోపులో వేస్తానన్నమాట. ఇందులోనే మనం తీసుకున్న ఆకులను కూడా వేసేసి కాస్త పసుపు కూడా యాడ్ చేసి తగినంత వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కుక్కర్ పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను 3 విజిల్స్ పెట్టేసుకున్నానండి. చక్కగా ఉడికిపోయింది పప్పు, చూస్తున్నారు కదా, మెత్తగా బాగా ఉడికింది. ఇప్పుడు ఒక గెరిటితో కలిపితే కూడా పప్పు బాగా మెదిగిపోతుందన్నమాట. కానీ మన ట్రెడిషనల్ ప్రొసీజర్ ఉంది కదా, పప్పు గుత్తితో ఎనిపితేనే పప్పు బాగా మెదుగుతుంది. సో నేను కూడా ఇలానే పప్పునంతా కూడా మెత్తగా పప్పు గుత్తితో మెదిపేసుకున్నాను. ఇక పోపు కొరకు ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని అందులో 1 స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 4 పొట్టు తీసి దంచిన వెల్లుల్లి, 2 ఎండుమిర్చి తుంచి వేసుకున్నానండి. ఇవంతా కమ్మగా బాగా వేగాలి. మంచి వాసన వచ్చే వరకు వేపుకున్నాక ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకొని బాగా వేపుకోవాలండి. ఆనియన్స్ బాగా వేపుకోవాలి, లేకపోతే పంటి కింద పడి కరకరలాడుతూ ఉంటే పప్పులో బాగుండదన్నమాట. ఇందులో కాస్త ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా చేసేదానివల్ల పప్పు వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా ఉంటుంది. ఆ తర్వాత కాస్త పసుపు కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ బాగా వేగాక 2 ముక్కలు మనం ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఆ టమోటా ముక్కలను కూడా అందులో వేసేసాను. బాగా వేపుకున్నాక మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పప్పుని ఇందులో యాడ్ చేస్తున్నాను. కారం సరిపోకపోతే 1 స్పూన్ మామూలు కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ పచ్చిమిర్చీలు తగినంత వేసుకుంటే అదే కారం అందరికీ సరిపోతుంది. ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక రుచికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి పప్పును బాగా ఉడికించుకోవాలి. పల్లెటూళ్ళలో అయితే ఈ కుక్కర్లు ఇలాంటివి అస్సలు యూజ్ చేయరండి. చక్కగా చట్టి అంటాం కదా, అలాంటి చట్టిలో పప్పును ఉడకబెట్టి పోపు వేసి ఉడుకుతూ ఉంటే ఘుమఘుమలాడే పప్పు వాసన ఇల్లంతా అలుముకునేదంటండి. కానీ ఇప్పటి బిజీ షెడ్యూల్స్లో టైం సేవింగ్ కోసం కుక్కర్లు ప్రతి ఒక్కరూ వాడేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, పప్పు పైన కాస్త కొత్తిమీర గార్నిష్ చేసి కాసేపు ఉడకబెట్టి దించుకున్నాం అనుకోండి, కమ్మటి
మెంతాకు పాలకూర పప్పు రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, నా మిద్దె తోటలో నేను పెంచిన మెంతికూర పాలకూరతో మంచి రుచికరమైన పప్పు అయితే రెడీ చేసేసాను. వేడి అన్నం రెడీగా ఉంది. ఇక దానికి కాంబినేషన్గా కొన్ని వడియాలు, తర్వాత మజ్జిగ మిరపకాయలు వేయించబోతున్నాను. తర్వాత వేడి అన్నంలో కాస్త నెయ్యి కలుపుకొని ఆ పాలకూర మెంతికూర పప్పుని వేసుకొని తినబోతున్నానండి. ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. అందాక వెయిట్ చేయండి. సో లంచ్ చేయడానికి రెడీగా ఉన్నానండి. పాలకూర పప్పు రెడీ, వేడివేడి అన్నం రెడీ, అందులోకి కమ్మని నెయ్యి రెడీ, వడియాలు మజ్జిగ మిరపకాయలు రెడీ. సో నేను వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పాలకూర మెంతాకు పప్పుతో హ్యాపీగా వడియాలు మజ్జిగ మిరపకాయ నంజుకొని తినబోతున్నానండి. నేను ఈ మధ్య రైస్ మానేశాను, కానీ ఈరోజు ఒక స్పూన్ అన్నం తినాలని డిసైడ్ అయ్యానండి. సో ఫ్రెండ్స్, నేనైతే హ్యాపీగా నా లంచ్ చేస్తూ ఎంజాయ్ చేస్తాను. వీలైతే మీరు కూడా మీ పెరట్లో కాస్త మెంతులు చల్లుకొని మెంతాకు పెంచుకోండి. పాలకూర గింజలు తెచ్చుకొని వేసుకొని పాలకూరను పెంచుకొని ఒక్కసారి నేను చూపించిన విధంగా పప్పుని ట్రై చేసి రుచి చూసి ఆ సాటిస్ఫాక్షన్ని ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.